పౌర సేవల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నెల్లూరులో మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలపై అదనపు భారాలు మోపే జీవో 673, 975లను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ వాహనాలు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, డ్రైనేజీ, వీధి దీపాల నిర్వహణ వంటి కీలక పౌర సేవలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం సరైన విధానం కాదని నాయకులు పేర్కొన్నారు. ప్రైవేటీకరణ విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న వెహికల్ షెడ్ నుంచి కోటమిట్ట సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మున్సిపల్ ఆస్తులను ప్రైవేటీకరణ కంపెనీలకు కార్మిక ఐక్యత. అమ్మద్దు మున్సిపల్ వాహనాల ప్రైవేట్ కంపెనీలకు. ఆంధ్రప్రదేశ్ లో పౌర సేవలను ప్రైవేటీకరిస్తూ జీవో నంబర్ 673 మరియు 975 జీవోలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా జారీ చేసింది. ఈ జీవోల వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఆస్తులను, ఉన్నటువంటి పనులను మొత్తం అన్నిటినీ కూడా సేవలను ప్రైవేటు కంపెనీలకి అప్పగించాలనేటటువంటిది సారాంశం. ఈ మధ్యనే 3 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్లతో మీటింగులు పెట్టి బాగా అమ్ముడుపోయేటటువంటి స్థలాలు ఏమున్నాయి, బాగా అమ్ముడుపోయేటటువంటి ఆస్తులు ఏమున్నాయి, సేవలలో కాంట్రాక్టర్లు, కంపెనీలు ఎక్కువకి కొనుగోలు చేసేటటువంటి సేవలు ఏమున్నాయి, ఈ రకంగా కమిషనర్లతో రివ్యూ మీటింగ్ పెట్టి ఈ మధ్యనే ఉన్నతాధికారులు, మంత్రి గారు రివ్యూ చేశారు. వేల కోట్ల రూపాయలకి మొత్తం స్కెచ్ గీశారు, ప్రణాళిక గీశారు. ఈ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పౌర సేవలన్నింటినీ కూడా అమ్మకానికి, సేల్స్కి పెట్టేసి ఇదే నిజమైనటువంటి అభివృద్ధి అనేటటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు, ఈ మంత్రి నారాయణ గారు చెప్తా ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, భారత రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలని బలోపేతం చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పుష్కలంగా నిధులు ఇచ్చి వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంటే, దానికి భిన్నంగా ప్రైవేటు కంపెనీలకి దారాదత్తం చేసి ఆస్తుల్ని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల కష్టంతో, కార్మికుల కష్టంతో అభివృద్ధి చేసుకున్నటువంటి ఆస్తులు, స్థలాలు, సేవలు అన్నిటినీ కూడా ఈరోజు ప్రైవేటు కంపెనీలకి, వాళ్ళ తొత్తులకి, అమ్మకాలకు పెట్టి వేల కోట్ల రూపాయల యొక్క ఆదాయం తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు నగరపాలక సంస్థలో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనున్నట్లు ప్రభుత్వ వాహనాలు, కార్పొరేషన్ వాహనాలు కావాల్సినవి నెల్లూరు నగరపాలక సంస్థలో ఉన్నాయి. ఇది చాలదన్నట్టు ప్రైవేటు ట్రాక్టర్లు, కూటమి పార్టీ కార్యకర్తల చోటా కార్యకర్తలకి నెలకి, రోజుకి 4,000 రూపాయల చొప్పున నెలకి 1,20,000 రూపాయలు, ఒక్కొక్క ట్రాక్టర్కి 1,20,000 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. కార్పొరేషన్ వాహనాలు మాత్రం మూలన పెట్టున్నారు. నెలకి 1.5 కోట్ల రూపాయలు కేవలం ప్రైవేట్ ట్రాక్టర్లు చెల్లిస్తున్నారు. ఇవి చాలక ఇప్పుడు బ్యాటరీ వాహనాలు తెప్పించారు. ఇవి కూడా కాంట్రాక్టర్ ద్వారా తెప్పించారు. ప్రభుత్వ ధనాన్ని, ప్రజలు పన్నుల రూపాల్లో చెల్లించినటువంటి ధనాన్ని కోట్ల రూపాయలు కొల్లగడుతూ ప్రైవేటు కంపెనీలకి ఆస్తులు అమ్ముతూ ఈ యొక్క సేవలను కూడా ప్రైవేటు పరం చేసేదానికి జీవోలు తెచ్చారు. దీన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఈరోజు ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వేళ్ల తరబడి 30-40 ఏళ్ల నుంచి ఈ వ్యర్థాలలో, ఈ చెత్తా చెదారాలలో, మలినాలలో మగ్గుతూ మా ఆరోగ్యాల్ని పనంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్న మమ్మని ప్రైవేటు కంపెనీల కిందకి తీసుకెళ్తారా? ఇది సరైనది కాదు అని చెప్పి ఈరోజు మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ర్యాలీ, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రైవేటు కంపెనీలకు ఇస్తే ఒప్పుకునే సమస్య లేదు. ఖచ్చితంగా నిరవధిక సమ్మె కానీ, పోరాటానికి కానీ దిగుతాం.
ఏదైతే ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చారో వాటిని కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే తిప్పాలి, కార్పొరేషన్ అజమాయిషీలోనే ఉంచాలి, కార్పొరేషన్ వాహనాలుగా వాటిని కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సమ్మెకాలం జీతం ఇవ్వాలని చెప్పి జీవో తెచ్చుకున్నారు. జీవో లేదని కొద్ది రోజులు ఆపారు. ఈరోజు సమ్మెకాలం జీతం ఇవ్వాలని జీవో ఉన్నా ఇంతవరకు ఇవ్వాల. 60 సంవత్సరాలు నిండే అని చెప్పి 150 మందికి పైగా పనుల్లో ఆపేస్తున్నారు. చనిపోయిన వారసులకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. పని భారం తీవ్రంగా పెరుగుంది. గతంలో 35 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కార్మికులే ఈ రోజుకు కూడా ఉన్నారు. 3 పనిని ఒక్కొక్క కార్మికుడు చేస్తున్నారు. ఈ రకంగా పరోక్షంగా కార్మికుల్ని తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. పని భారాన్ని తీవ్రతరం చేశారు. ఉన్న హక్కుల్ని చట్టాలని అమలు చేయడం లేదు. ఈ రకంగా పౌర సేవల్ని ప్రైవేటీకరించేటటువంటి పనిని ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా విడనాడాలి. ప్రజా సేవలంటే అమ్మకం పెట్టడం కాదు, ప్రజా సేవలంటే డబ్బులు లాభాలు చూడడం కాదు, ప్రజలకి సేవలు అందించాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యతను మర్చి రేపు ఇప్పటి వరకు మనం హైవేలోనే టోల్ గేట్లు చూసాం. ఇప్పుడు నగరాల్లో కూడా టోల్ గేట్లు పెట్టాలని చెప్పి ఈ జీవోలో తెచ్చారు. అందుకని ప్రతిదీ ప్రైవేటు, ప్రతిదీ అమ్మకం, ప్రతిదీ సేల్స్. ఏ సేవ కావాలన్నా సరే డబ్బులు ఇవ్వందే ఏ సేవ దొరకదు అనేటటువంటి విధానాన్ని, పాలసీని ఈ కూటమి ప్రభుత్వం తెచ్చారు. మోడీ ఆదేశిస్తున్నారు, మేము అమలు చేస్తున్నాం అనేటటువంటి మాటలు ఇక్కడ చెప్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వీటిని విడనాడాలి, లేకపోతే పోరాటం తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో ఉండేటటువంటి మున్సిపల్ కార్మికులు ఏ రోజుకైనా మేము పర్మనెంట్ కాబోతాం అనేటటువంటి కళని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు చేస్తూ ఉంది. ఇది ఓన్లీ ఈ ప్రైవేటీకరణ అంటే ఓన్లీ కార్పొరేషన్లో పనిచేసేటటువంటి సిబ్బందికే కాదు, ప్రజలకు కూడా నష్టం. రాబోయేటటువంటి రోజుల్లో మొత్తం సేవలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత యూజర్ ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేసేటటువంటి పరిస్థితి రాబోతుంది కూటమి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి పద్ధతుల్లో చేయడం, కార్మికుల్ని నడ్డి విరవడం అనేటటువంటి ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. రేపు మంచినీళ్లు ప్రైవేటీకరణ, ఇప్పటికే వీధి లైట్ల ప్రైవేటీకరణ వచ్చేసింది. అదేవిధంగా వాహనాలు ప్రైవేటీకరణ, చెత్త ప్రైవేటీకరణ. ఈరోజు నారాయణ గారు చెప్పేటటువంటి పార్కులు లేకపోయేసి వాకింగ్ చేయాలంటే ప్రైవేటీకరణ అనేటటువంటి పరిస్థితి. ఒకటి కాదు, 2 కాదు. మన రోడ్లు కూడా ప్రైవేటీకరణకి ఇవ్వబోతున్నారు. మన రోడ్ల మీద నడవాలన్నా పన్ను కట్టాలి, లేదంటే వాహనాలు నడవాలన్నా, టౌన్లో నడవాలన్నా పన్ను కట్టేటటువంటి పరిస్థితి ఈరోజు రాబోతుంది. అందుకని ప్రజలు కూడా గ్రహించాలి, ఈ కూటమి ప్రభుత్వం చేసేటటువంటి ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి. అదేవిధంగా రేపు 22వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ గారి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని మొత్తం యావత్ కార్మిక వర్గం జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా CITగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.